హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే వీడియోస్ తీయక చాలా నెలలైపోయింది. అయితే ఇదొచ్చి నా కొత్త యూట్యూబ్ ఛానల్ మాట. పాతదైతే నా ఛానల్ పోయింది. అది ఓల్డ్‌లో పడిపోయింది మాట. ఇంక అందుకని కొత్త ఛానల్ ఓపెన్ చేసి ఇంక మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంకా పాత సబ్స్క్రైబర్స్‌కి కొంతమందికైతే నాకు తెలిసిన వాళ్ళకైతే పంపించాను. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేశారు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఈ పాత యూట్యూబ్ ఛానల్ ఎలా అయినా తీద్దామని చెప్పి అనుకున్నాను. మనం తెచ్చుకోవాలని చాలా వరకు ట్రై చేశా కానీ అది ఈమెయిలు అలాగే పాస్‌వర్డ్ అయితే మిస్ అయిపోయిందన్నమాట. నేను ఒక బుక్‌లో రాసుకున్నాను. అది పోయింది. ఇంకా సర్లే తప్పదు గదా! ఒకటి పోతే ఏదైనా మన మంచికే అని చెప్పి ఇంక నేను కొత్తదైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఇంకా ముందు ముందు ఈ 5 నెలలు ఏమేమి చేశానో మీకు అన్నీ చెప్తానండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఇదే నా ఫస్ట్ వీడియో. ఇది కూడా నేను దీపావళి రోజు ఏం చేశాననేది వ్లాగ్ తీశాను. అదే ఈ వీడియో. ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చివరి దాకా అయితే చూడండి. ఇంకా ఇదొచ్చేసి మా వారు ఇంకా ఆ రోజు లీవ్ కదా! ఇంకా తనైతే సినిమా చూసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడికొచ్చేసి మొత్తం బయట ఊడ్చేసి నీట్‌గా వాకిలైతే ఊడ్చేసానమాట కడిగేసి. ఇంకా నేను మార్నింగ్ లేసేసాను. ఇంకా అలాగే ఇంకా పిల్లలు కూడా లేసి బ్రష్ అయన్నీ చేస్తున్నారన్నమాట. అప్పటికే 8:30 అలా అయింది. లీవ్ ఉంది కాబట్టి ఆ రోజు కొంచెం లేట్ అయింది. ఇది మండే గదా! కాకపోతే ఈ సండే ఈవినింగ్ చేశాను బిర్యానీ, చికెను. అయన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు. పిల్లల వరకైతే మ్యాగీ చేశానన్నమాట. ఇంకా పిల్లలకి మ్యాగీ వేసుకొని తిన్నారు. ఇంకా నేను మా వారొచ్చి ఇంకా ఇలా చికెన్ బిర్యానీ కొంచెం పెరుగు అలా వేసుకొని తిన్నాము. ఇంక ఇది తినిన తర్వాత ఇల్లు కొంచెం తడిగుడ్డ ఏద్దామని చెప్పి ఇలా మాపేద్దామని చెప్పి తుడుస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఆడుకునేటప్పుడు నూనె అయితే పడేశారు కొబ్బరి నూనె. ఇంక సరే ఇంకా తుడిచేస్తున్నానన్నమాట. కొంచెం డెటాల్ ఇంకా అలాగే ఇది చేసుకున్న తర్వాత నేను బట్టలైతే ఉతికేసాను. ఇంకా బట్టలు ఇయన్నీ ఉతికేసి ఆరేసేసాను. ఆ రోజొచ్చేసి వాన అనేది లేదు. అసలైతే ఈ మధ్య చాలా వరకు మాకు మార్నింగ్ పూట అయితే ఎండే లేదండి. ఈవినింగ్ అయితే కొంచెం బాగానే వస్తుంది మా ఇంటి ఎదురు. ఇంకా మేమైతే ఇంకా మార్నింగ్ ఇటువైపు అయితే ఎండైతే చాలా వచ్చిందని చెప్పి బట్టలు ఉతికేసి ఇంకా బయటొచ్చేసి ఆరేసేసానన్నమాట. ఇదిగోండి ఇంకా ఇదొచ్చి బయట ఇలా ఆరబెట్టేసాను. ఇంకా ఇలా చుట్టుపక్కనైతే భలే బావుంటదండి. చల్లగా ఆ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఎవ్వరు ఉండరు. ఇక్కడొచ్చేసి మా ఇంటి వెనకాల అంటే బ్యాక్ సైడ్ మాట. ఇది మెస్ ఉండిద్ది. ఇంకా బట్టలైతే ఎప్పుడు ఇక్కడే ఆరేస్తాను. అలాంటిది ఇంకా అక్కడ ఎండొస్తదని చెప్పి మార్నింగ్ ఇటొచ్చిద్ది. ఈవినింగ్ అయితే అటొస్తది. ఇంక ఈ పనంతా అయిపోయాక కొంచెం బెండకాయ కూర చేసేసాను పులుసు పెట్టి. ఇంకా నేనైతే ఇంకా చికెన్ కూర ఉంది కదా! ఇంకా దాంతో వైట్ రైస్ ఏసుకొని తింటున్నాను ఫ్రెష్ అయిపోయి. ఇంకా మా బాబు కూడా ఉన్నాడు. ఇంకా అన్నం తినేసాక నేను, మా వారు, పిల్లలైతే సరదాగా కూర్చొని ఇంకా ఆట ఆడితే ఆడుతున్నాము. ఇంకా ఆట ఆడుకున్న తర్వాత దీపావళికి ఇంకా మా వారెళ్ళి ఇంకా పిల్లలకి ఇయన్నీ తీసుకొచ్చారన్నమాట. ఎక్కువ తీసుకురావద్దు. ఎందుకంటే పిల్లలు ఇంకా కాళ్ళ మీద, ఏళ్ళ మీద తెలీదు కదా! వేసేసుకుంటారన్న. ఇంకా కొన్నే తీసుకొచ్చారు. ఇంక ఈ లోపల ఇదొచ్చేసి లడ్డూ చేశానండి. ఈ రెసిపీ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే ఇది చాలా సింపుల్‌గా చాలా బాగుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఈ లడ్డూ రెసిపీ ఎలా చేశాననేది. ఇంకా వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. ఇంకా నేను లోపలికొచ్చేసి ఇలా లడ్డూ అయితే ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను చూడండి. నాకేం భయం లేదు నాన్న. నీ కాల్చి చండాలని చేశారు. అవునా రే ఇక్కడ ఇక్కడే పెట్ట
ఓకే. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా టపాసులైతే పేల్చేసుకున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.